మార్కెట్లోకి కొత్త ఏ మోడల్ వచ్చింది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు మన సొరా ఏ మోడల్ గురించి ప్రీవియస్ వీడియోస్లో చూసాము. టెక్స్ట్ ఇస్తే వీడియో కన్వర్ట్ చేసే ఒక అద్భుతాన్ని చూసాం. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే ఏ టూల్ ఏదైతే ఉందో, కేవలం మీరు టెక్స్ట్ ఇస్తే వీడియోని జనరేట్ చేయడం ఉచితంగా మార్కెట్లోకి వచ్చేసింది. లోమా ఏ వాళ్ళు డెవలప్ చేశారు, ఒక మంత్రజాలం అని చెప్పుకోవచ్చు. మరి ఆ అద్భుతమైన ఏ మోడల్ ఏంటి, మీరు టెక్స్ట్ ఇస్తే వీడియో ఎలా జనరేట్ అవుతుంది, మీరు కూడా దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మీరు కూడా ఏ బిగినర్ కోర్సు నేర్చుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. 4th బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అయింది. 20వ తారీఖున రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో ఉంది కదా, ఇది ఏ డిస్కవరీ ఛానల్లో వీడియో అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇది పూర్తిగా ఏతో క్రియేట్ చేసిన వీడియో. నేను కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఇంత రియలిస్టిక్గా వీడియోస్ని మన ఏ టూల్తో జనరేట్ చేయబోతున్నాం ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. సో క్లియర్గా చూడండి. వెబ్సైట్ వచ్చి lomalabs.ai అండి. మీరు lomalabs.ai అని మీరు మీ వెబ్సైట్ బ్రౌజర్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లోమాల్యాబ్స్ ఏలో డ్రీమ్ మెషిన్ అనే ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడండి, lomalabs.ai అని ప్రెస్ చేయగానే ఇప్పుడు డ్రీమ్ మెషిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే హెచ్డి డెఫినేషన్లో వీడియోస్ని జనరేట్ చేస్తున్నారు. ఇంతకుముందు వరకు మనం మన వీడియోస్లో చెప్పుకునేది సొరా ఏ మోడల్ ఉంది, అది ఇంకా చార్జీ ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, హెచ్డి వీడియోస్ వస్తున్నాయని చెప్పి. ఇది ఆల్మోస్ట్ రియలిస్టిక్ వీడియోస్ని అయితే జనరేట్ చేస్తున్నారు. చూడండి, ఈ వీడియోస్ చూస్తే ఇంచుమించుగా రియలిస్టిక్గా ఫీల్ వచ్చే వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ స్పీడ్ చాలా ఫాస్ట్గా బిట్ రేట్స్ ఇస్తున్నారు. ఫాస్ట్ వీడియో జనరేటర్ 120 ఫ్రేమ్స్, ఇంత ఫాస్ట్గా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. దానికన్నా ముందు మీరు లోమాల్యాబ్స్ ఏఐని యూస్ చేసి టెక్స్ట్ టు వీడియోని మంచి క్వాలిటీ వీడియోస్ని ఎలా జనరేట్ చేయో మీకు చెప్తాను. ఇక్కడ మీరు ట్రైన్ అవ్వని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు సైన్ ఇన్ విత్ గూగుల్లోకి వెళ్ళి మీ మెయిల్ ఐడి ఇచ్చి దాని తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. కేవలం జీమెయిల్ ద్వారా మాత్రమే మీరు అకౌంట్ అయితే లాగిన్ అవ్వగలుగుతారు. వన్స్ మీరు అకౌంట్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుందో చూపిస్తూ చూడండి. లోమాల్యాబ్స్ అని మీకు ఇలాగ యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు వీడియోని జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ట్రైన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, దీని మీద ప్రెస్ చేస్తే మీరు ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉంటారు కాబట్టి అప్పుడు మీకు టైప్ సమ్ టెక్స్ట్ ఆర్ యాడ్ అన్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఆవులు సంబంధించిన ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇవ్వడం వల్ల నాకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. మీకు క్లియర్గా దాని ప్రాంప్ట్ కూడా చూపిస్తుంది. చూడండి, గ్రేజింగ్ కౌస్ మూవ్ స్లోలీ అక్రాస్ అన్ ఐడియలిక్ మీడియో, ద కెమెరా ట్రాకింగ్ అలాంగ్ సైడ్ దమ్ ఇన్ ఏ స్మూత్ సైడ్ యాంగిల్ మోషన్. ఆవులు గడ్డి మేస్తూ ఉన్నాయి, దానికి స్మూత్గా సైడ్ యాంగిల్ నుంచి అనేది కెమెరా వస్తుందని చెప్పేది ఒక ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ వీడియో. దీన్ని చూస్తే ఎక్కడో రియల్గా ఎక్కడో చూసిన అనుభూతే కనిపిస్తుంది. కాకపోతే ఇది మన ఏతో జనరేట్ చేసిన వీడియో. ఇప్పుడు మనం అటువంటి వీడియోనే జనరేట్ చేద్దాం. నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను, ఫ్లయింగ్ కార్స్ ఇన్ ఇండియా అని నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఓకే, మీరు కావాలంటే ప్రాంప్ట్ ఎంత అయితే మీరు ఎంత డీటెయిలింగ్ గా కావాలంటే అంత డీటెయిలింగ్ ఇవ్వచ్చు. సో అందరికీ అర్థం కావాలని చెప్పి నేను ఫ్లయింగ్ కార్స్ ఇన్ ఇండియా అని ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. చాలా సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. మీరు కావాలంటే మరింత డీటెయిలింగ్ గా మీ ఇమాజినేషన్ పదును పెట్టే విధంగా ప్రాంప్ట్స్ అయితే ఇవ్వచ్చు. సో ఓకే, నాకు ఈ ప్రాంప్ట్ ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ యారో మాప్ కనిపిస్తుంది, దీని మీదైనా ప్రెస్ చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేసినా మనకి వీడియో అనేది జనరేట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్ రిలేటెడ్గా అయితే వీడియో అయితే జనరేట్ అవుతుంది. లేదంటే మీరు ఇమేజ్ కింద ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి దాన్ని మీరు ఎన్హాన్స్ చేసుకునైనా కూడా వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. బట్ నేనైతే మీకు కేవలం టెక్స్ట్ టు వీడియో గురించి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చేసిన తర్వాత కొంచెం టైం వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు వీడియోని. మీరు వేరే వర్క్స్ చేసుకోవచ్చు, అంటే మీరు ఈ వేరే ట్యాబ్స్ యూస్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ లోపల నేను బ్యాక్ వెళ్ళి మీకు లోమాల్యాబ్స్లోని మిగిలిన ఫీచర్స్ గురించి కూడా చెప్తాను. సో చాలా స్పీడ్గా అనేది ఫాస్ట్ చేస్తామని చెప్తున్నారు. 120 ఫ్రేమ్స్ 120 సెకండ్స్లో 120 ఫ్రేమ్స్ అంత ఫాస్ట్గా జనరేట్ చేసే వీడియో అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఆ ఏ మోడల్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోసే అనమాట. ఇవేమో లాంగ్ వీడియోస్ ఫార్మాట్ వచ్చింది. ఈవెన్ మనకి షార్ట్స్ లాంటి ఫార్మాట్లో వీడియోస్ ఆఫర్ చేస్తున్నారు. 5 సెకండ్ షార్ట్స్ విత్ రియలిస్టిక్ స్మూత్ మోషన్తో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సినిమాటోగ్రఫీ, డ్రామా, లైఫ్లెస్ ఇంటూ లైవ్లీ. అంతేకాకుండా లేని క్యారెక్టర్స్ని కూడా మనం క్రియేట్ చేయవచ్చు.
లీమోన్ అండ్ ఎథ్యూరల్ గ్విరిలీ అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ద మాన్స్టర్ లైబ్రరీ అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. డ్రీమ్ మెషిన్ అండర్స్టాండ్ హౌ పీపుల్, యానిమల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ విత్ ద ఫిజికల్ వరల్డ్. దిస్ అలౌస్ యూ టు క్రియేట్ వీడియోస్ విత్ గ్రేట్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అండ్ ఆక్యురేట్ ఫిజిక్స్. మనం క్రియేట్ చేసే యానిమేషన్ కూడా దాని వెనకాల ఫిజిక్స్ ఎలా ఉంటుంది అది కూడా క్లియర్ గా వర్కౌట్ అయ్యే విధంగా వీళ్ళ ఏ మోడల్ ని ట్రైన్ చేసామని చెప్తున్నారు. ఈ ఎక్కడో చూసినట్టుగానే అనిపిస్తుంది, అంత రియలిస్టిక్ గా వీళ్ళు క్రియేట్ చేశారు చూడండి. సో ఈ పర్సన్ దాన్ని క్రియేట్ చేశారు. అన్కానీ హ్యారీ అనే వాళ్ళు వీళ్ళు మోడల్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన మోడల్స్ అనమాట ఈ వీడియోస్. సో వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈవెన్ మన కెమెరా మూవ్స్ కూడా దానికి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యే విధంగా ఎండ్లెస్ అరే ఆఫ్ ఫ్లూయిడ్, సినిమాటిక్ అండ్ న్యాచురలిస్టిక్ కెమెరా మోషన్స్. కెమెరా మోషన్స్ దానికి తగ్గట్టుగా ఫోకస్ చేసుకుని వెళ్లే విధంగా కంటెంట్ జనరేట్ చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ లిమిటేషన్స్ ఏంటంటే మార్ఫింగ్ అనేది కొంచెం ఈ ప్రజెంట్ ఏ ఇండస్ట్రీలో మార్ఫింగ్ కానీ, మూవ్మెంట్ కానీ, టెక్స్ట్ కానీ, ఈ జానస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ 3 విధాలుగా అయితే ప్రజెంట్ లిమిటేషన్స్ ఉన్నాయి. దాన్ని కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా మనం చూసిన ఈ మోడల్స్ అన్నీ కూడా లోమా ల్యాబ్స్ ఏ వాళ్ళు డెవలప్ చేసినవే. సో దీని మీద అయితే నేను ఫస్ట్ క్రియేట్ చేసిన ఆవులు అక్కడ గడ్డి తినడానికి వచ్చిన వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఈలోపు మనం క్రియేట్ చేసుకున్న వీడియోస్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి ట్రైనోలోకి వెళ్తే మన జనరేట్ చేసిన వీడియో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంకా అయితే జనరేట్ అవుతుంది. సో మనకైతే వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో దాదాపుగా 6 నిమిషాల టైం అయితే పట్టిందండి. సో ఇక్కడ మనం దీని మీద ప్రెస్ చేస్తే మన వీడియో అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన ఇండియాలో ఫ్లయింగ్ కార్స్ ఎలా ఉంటాయని చెప్పి అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. సో కార్ అయితే పైనుంచి ఎగిరినట్టు అది ఓకే, కానీ కింద నుంచి కూడా కార్లు ఇక్కడైతే ఎఫెక్ట్ అంత కరెక్ట్గా రాలేదు, కానీ ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే మనకి చెప్తుంది. సో ఇక్కడ కూడా చిన్న చిన్న ఎర్రర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. 100% యాక్యురేట్గా ఉందని చెప్పట్లేదు, కానీ మనం ఇచ్చిన ఇమాజినేషన్స్కి కాస్త రూపం అయితే దాలుస్తుంది. కావాలంటే మనం దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాంప్ట్ టు ఎక్స్టెండ్ జనరేషన్ అని ఉంది కదా, ఇక్కడ నేను జస్ట్ మోర్ కార్స్ అని ఒక ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వీడియోకి మరింత ఎక్స్టెన్షన్ వీడియో వస్తుంది. ఇప్పుడు 5 సెకండ్స్ అవుట్పుట్ జనరేషన్ అయింది కదా, దానికి మరికొంత 5 సెకండ్స్ యాడ్ అయ్యి 10 సెకండ్స్ ఇంకొక వీడియో జనరేట్ అవుతుంది. కాకపోతే మనకి క్రెడిట్స్ అనేవి ఇంకొక 5 క్రెడిట్స్ అనేవి ఎడిషనల్గా యూజ్ అవుతాయి. సో ఓవరాల్గా మనకి 5 జనరేషన్స్ పర్ డే ఇస్తున్నారు. సో మన 25 క్రెడిట్స్ అనేవి పర్ డే ఇస్తున్నారు మీకు. సో అది లిమిట్ అయితే ఇస్తున్నారు. మీరు కనుక పేమెంట్ చేస్తే కనుక దానికి పెయిడ్ టైర్స్ వాళ్ళకైతే ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇంకోటి ఇప్పుడు జనరేట్ చేసిన వీడియోస్ కి కమర్షియల్ యూసేజ్ అయితే లేదని చెప్తున్నారు. కమర్షియల్ యూసేజ్ కి అయితే మళ్ళీ అమౌంట్ పే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. బట్ ఓవరాల్ గా అయితే మనకి టెస్టింగ్ చేసుకోవడానికి అయితే కొన్ని వీడియోస్ అయితే చాలా రియలిస్టిక్ గా అయితే వస్తున్నాయి. కొన్ని వీడియోస్ అయితే మనం మరింత క్లియర్ గా, ఇప్పుడు నేను ఇచ్చింది చాలా సింపుల్ ప్రాంప్ట్ కాబట్టి కొంచెం అవుట్పుట్ అంత క్లారిటీగా వచ్చి ఉండకపోవచ్చు. బట్ మరింత క్లారిటీగా మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే కనుక మోర్ క్లియర్ గా వచ్చే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. లోమా ల్యాబ్స్ ఈ మోడల్స్ వాళ్ళు ఇచ్చిన డేటా, ట్రైనింగ్ డేటా ఏదైనా కూడా మనం రిలేటెడ్ గానే కొంచెం కంటెంట్ అయితే జనరేట్ అవుతుంది. మీరు కూడా లోమా నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఉచితంగా అయితే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. లోమా ల్యాబ్స్ ఏఐలో మీరు ఎటువంటి ప్రాంప్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ ఏ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.